వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం అనేక సంస్కరణలను పొందుపరిచింది. దేశంలో అత్యంత ఎక్కువ స్థాయిలో భూములు కలిగిన వక్ఫ్ బోర్డు పనితీరును మెరుగుపరిచేందుకు ఈ చట్టాన్ని ప్రక్షాళన చేయనుంది. అయితే 1995 చట్టం కింద వక్ఫ్ బోర్డులు ఎలా పనిచేయనున్నాయి, వక్ఫ్ బోర్డులో ఉన్న సమస్యలను ప్రస్తుతం చట్టంతో ఎలా పరిష్కరిస్తారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. దేశంలో రక్షణ, రైల్వే మంత్రిత్వ శాఖల తర్వాత వక్ఫ్ బోర్డు అత్యధిక భూములు కలిగి ఉంది. ఇస్లామిక్ చట్టంలోని వక్ఫ్ అంటే దేవునికి అంకితం ఇచ్చిన ఆస్తి అని అర్థం. వక్ఫ్ కింద ఉన్న ఆస్తులు శాశ్వతంగా పవిత్ర ధార్మిక ప్రయోజనాల కోసం కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ చట్టం 1995 ద్వారా ఆస్తుల నిర్వహణకు వక్ఫ్ బోర్డులు పనిచేస్తాయి. దేశంలో వక్ఫ్ కింద ఉన్న ఆస్తులు ఈ చట్టానికి లోబడి ఉన్నాయి. అయితే 1995 వక్ఫ్ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. వక్ఫ్ చట్టం 1995లో 3 రకాల పరిపాలనా సంస్థలున్నాయి. ఇందులో కేంద్ర వక్ఫ్ బోర్డు మండలి సిడబ్ల్యూసి, రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ ట్రిబ్యునల్లు. కేంద్ర వక్ఫ్ బోర్డు మండలి సిడబ్ల్యూసి ద్వారా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ విధానాల అమలు, రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సలహాలు, సూచనలు ఇస్తుంది. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం నేరుగా వాటి కింద ఉన్న ఆస్తులు నియంత్రించలేదు. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ద్వారా ప్రతి రాష్ట్రంలో ఆస్తులను సంరక్షించడం కోసం విధిగా పనిచేస్తాయి. ఆస్తులకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి వక్ఫ్ ట్రిబ్యునల్ పనిచేస్తాయి. వక్ఫ్ బిల్లు 2024 ఈ సమస్యలకు పరిష్కారాలను చూపుతుంది. ఏళ్లుగా ఉన్న న్యాయపరమైన చిక్కులను, వక్ఫ్ పరిపాలనను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా చేయనుంది. ఇదిలా ఉంటే వక్ఫ్ బోర్డులో అనేక సమస్యలున్నాయని కేంద్ర ప్రభుత్వం వివరిస్తోంది. వక్ఫ్ చట్టం 1995 ద్వారా వక్ఫ్ పరిధిలోకి వచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకోలేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఒకసారి వక్ఫ్ చట్టంలోకి వచ్చిన ఆస్తి ఎల్లప్పుడూ ఆ బోర్డు పరిధిలోనిదిగానే పరిగణించాలని ఆ చట్టం చెబుతోంది. ఇది కొన్నిసార్లు వివాదాలకు దారితీసింది. దీవులను కూడా వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని న్యాయపరమైన సమస్యలు, నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. వక్ఫ్ చట్టం 1995, 2013 సవరణలు కూడా కొన్ని సమస్యలను సృష్టించాయి. అక్రమంగా వక్ఫ్ భూమిని ఆక్రమించడం, దుర్వినియోగం, యాజమాన్య వివాదాలు, ఆస్తుల సర్వే, రిజిస్ట్రేషన్లలో ఆలస్యం వంటి వాటికి కారణమైంది. అలాగే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడం మొదలైంది. వీటి పరిష్కారం పెద్ద సవాల్గా మారింది. 1995 చట్టం ప్రకారం ఆస్తులపై ఎటువంటి న్యాయ పర్యవేక్షణ కొరవడింది. వక్ఫ్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాలను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం లేదు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయి. అలాగే వక్ఫ్ ఆస్తుల సర్వే అసంబద్ధంగానే ఉంది. సర్వే కమిషన్ తన పనిని సరైన సమయంలో పూర్తి చేయలేకపోతున్నారు. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సర్వేలు ఇప్పటికీ మొదలు కాలేదు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 2014 నుంచి సర్వే పెండింగ్లో ఉంది. రెవెన్యూ శాఖతో సరైన సమన్వయం లేకపోవడంతో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెమ్మదించింది. అలాగే వక్ఫ్ చట్టాలను కొన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు దుర్వినియోగం చేశాయి. దీంతో వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ముఖ్యంగా వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ కొన్ని ప్రైవేట్ ఆస్తులను కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులుగా మార్చారు. దీంతో ఇది న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం 8 రాష్ట్రాల్లో 515 ఆస్తులను సెక్షన్ 40 కింద వక్ఫ్ ప్రాపర్టీగా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక వక్ఫ్ చట్టం కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితమై ఉంది. ఇతర మతాలకు ఇటువంటి చట్టాలు లేవు. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఢిల్లీ హైకోర్టులో దాఖలైంది. వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధమేనా అని ప్రశ్నించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలని కోరింది. మొత్తంగా వక్ఫ్ బిల్లులో వీటికి పరిష్కారాలను చూపించనుంది కేంద్ర ప్రభుత్వం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.